హాయ్ అండి. ఈరోజు మనము గాజర్ తోటి బందర్ హల్వా చేసుకుందామండి. నేనైతే 5 పీసుల గాజర్ తీసుకున్నాను. దాన్ని పీల్ చేసి కట్ చేసి 1 కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేశాను. ఆ వాటర్ అంతా స్టెయిన్ చేశాను. ఒక క్లాత్లో వేసి బాగా స్టెయిన్ చేశాను. దీనికైతే 1 కప్పు కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెము ఫుడ్ కలర్ రెడ్ కలర్ వేసాను, ఎందుకంటే కలర్ కోసము. చూడండి, కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. 1 కప్ అయితే మీరు షుగర్ ఎంత కావాలో అంత తీసుకోండి, టేస్ట్కి తగినట్టు. నేనైతే 1.5 కప్పు వేసాను. ఇది తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చిన తర్వాతనే మీరు ఈ జ్యూస్ పోసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెము మీకు ఉండలాగా వచ్చినప్పుడు కొంచెము స్లోగా పెట్టుకోండి, సిమ్లో పెట్టండి స్టవ్. ఇలా వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. మీరు పుచ్చపప్పులు వేసుకోండి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చండి. ఇంకో బౌల్కి గ్రీసింగ్ చేసి దాంట్లో నట్స్ వేయండి, కింద నట్స్ వేయండి. నాకైతే ఈ నట్స్ చాలా ఇష్టం అండి, వాటర్ మెలన్ సీడ్స్ చాలా ఇష్టం అని నేను ఎక్కువ వేసుకున్నాను. అప్పుడే మనకి లుక్ కూడా చాలా బాగుంటుందండి చూస్తానికి. బందర్ హల్వా లాగే ఉంటుంది చూస్తానికి. టేస్ట్ మాత్రం ఇది గాజర్ హల్వా. ఇది చిన్న చిన్న పార్టీస్కి చాలా ఈజీ అండి చేసుకోవడము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని తినండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, పీసెస్ కూడా ఎంత బాగున్నాయో. స్వీటే తినరు, తినని వాళ్ళు కూడా తింటారు.